నా పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడున్న ఓ కానిస్టేబుల్ గంటలో వెళ్లి రమ్మని రిస్క్ చేసి నన్ను పంపించాడు. ఎలాగైనా పట్టుకొని స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోతుంటే షూట్ చేశానని సింపుల్గా ఎన్కౌంటర్ చేసేస్తా. అడిగేది నిన్నే, ఎక్కడికి పంపించేవాడిని? స్టేషన్లో నేను లేని టైం చూసి ఓ జమీందార్ దగ్గర డబ్బులు తీసుకొని వాడిని వదిలేస్తావా? రండి. మరి వాడేవాడు? ఏంటలుడు, సినిమాలో ఒకడే 2 క్యారెక్టర్ వేసినట్టు ఎవడీడు? ఎక్కడో ఏదో జరిగింది ఎస్ఐ గారు. మా కళ్ళారా ఆ రోడ్డు మీద పరిగెత్తడం చూసాం. మరి ఈలోపు స్టేషన్లోకి ఎలా వచ్చాడు? అందుకే చెప్పింది, మందు ఎక్కువయ్యి ఎవన్నో చూసి వాడనుకున్నారని. ఎస్ఐ గారు, మేం చెప్పేది నిజమండి. వాదించకండి. చిరాకేసిందంటే మిమ్మల్ని లోపలేస్తాను. ఇది మరీ బాగుందండి. మీ మంచి కోసం చెప్తే మమ్మల్ని లోపలేస్తారా? చిరాకేస్తుంది. ఆ విషయం వదిలేయండి. కోర్టులో వాణ్ణి ఇరికించాలి అంటే సాక్ష్యాలు బలంగా ఉండాలి. ఆ విషయంలోనైనా గట్టి వాళ్ళని చూస్తున్నారా? ఆ ఏర్పాట్లోనే ఉన్నాం సార్. ముందుగానే చెప్తున్నా, మన అంటే నేను చాలా మంచిగా ఉంటా. తేడా వచ్చిందో నా అంతెదవా ఎవడో ఉండడు. అడ్డే ఆ విషయం మీరు ప్రత్యేకించి చెప్పాలా? వెదవన్న విషయమా? అబ్బే కాదండి, మీరు మంచివారు అన్న విషయం. సాక్షుల విషయంలో ఏదైనా తేడా వచ్చిందా నా ఉద్యోగం పోతుంది. ఆ పరిస్థితే వస్తే నేనొక్కడనే పోను, మిమ్మల్ని కూడా లోపలికి తీసుకుపోతా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో ఓడిపోకూడదు. మీ నాన్న పుణ్యమా అని ఓ డీజీపీ నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇలాంటి విషయాల్లో దొరికానా ఓ డీజీపీ నన్ను అస్సలు వదలడు. అబ్బే మీరు ఊహించిన దానికంటే స్ట్రాంగ్ గా ఉండే సాక్షులు మేము ఏర్పాటు చేస్తాంగా. చూస్తాగా. మరి మేము వెళ్ళొస్తాం ఎస్ఐ గారు. వస్తామండి. నమస్కారం. వీళ్ళింత స్ట్రాంగ్గా చెప్తున్నారు, వీడేమో స్టేషన్లోనే ఉన్నాడు. వాళ్ళు చెప్పేది అబద్ధమా, నేను చూసింది అబద్ధమా? హలో, నేను ఎస్ఐ రవీంద్రని. చెప్పండి సార్. మీ హాస్పిటల్లో సావిత్రి అని పేషెంట్ ఉంది కదా, తన పరిస్థితి ఎలా ఉంది? తన పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది సార్. బట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇక ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఆపరేషన్ చేస్తున్నారా? తన భర్త సంతకం ఏదో కావాలన్నారంట కదా? పెట్టారుగా. తన భర్త సంతకం చేశారు కాబట్టి ఆపరేషన్ స్టార్ట్ చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.
ఏయ్! బాగా యాక్టింగ్ చేసావురా. హ్యాపీగా ఇంట్లో నుంచి వెళ్ళినట్టు వెళ్ళి హాస్పిటల్లో సంతకం చేసి వచ్చావా? నేనెప్పుడు వెళ్ళాను సార్? బాత్రూంలో లైట్ వెలగలేదన్నావే అప్పుడు. బాగా మేనేజ్ చేసావురా. కాకపోతే జస్ట్ మిస్ అయ్యా. లేదంటే జైల్లో నుంచి పారిపోతున్న ఖైదీ సత్య ఎన్కౌంటర్ అని రేపు పొద్దున్నే హెడ్లైన్స్ వచ్చేవి. కానీ బాల్ ఇంకా నా కోర్టులోనే ఉంది. నిన్ను వదలనరా. నాతోనే ఆడుకుంటావా? ఇన్ని జైలు గోడల మధ్యలో నలిపేస్తా. చూస్తూ ఉండు. డాక్టర్ గారు, ఆ అమ్మాయికి బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు కదా? డోంట్ వెరీ. తల్లి కడుపులో బిడ్డ ఇద్దరు సేఫ్. ఏ ప్రాబ్లము లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిని చూడొచ్చా? ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను. ఒక 1 అవర్ తర్వాత వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్ గారు. ఏమ్మా, నన్ను బాగా భయపెట్టావుగా. ఇంకేం పర్వాలేదంటమ్మా. డాక్టర్ గారు ఏ ప్రమాదం లేదన్నారమ్మా. ఆ మాట విన్న తర్వాతే నా మనసు తేలిక పడింది. ఆయన ఎలా ఉన్నారండి? బావున్నాడమ్మా. ఆయన్ని విడుదల చేయరా?
చేస్తారమ్మా. అదే ప్రయత్నంలో ఉన్నాను. నాకు బాలేనప్పుడు ఆయన పక్కనుంటే అదో ధైర్యంగా ఉంటుంది. కానీ నా దురదృష్టం ఆయన రాలేరుగా. నీకిలా జరిగిందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాడమ్మా? ఆయన వచ్చారా? వచ్చాడమ్మా. రాత్రొచ్చి నిన్ను చూసే వెళ్ళాడు. నా సంతోషం కోసం అబద్ధం కూడా చెప్తున్నారా? లేదు తల్లి, నేను చెప్పేది నిజం. సత్య వచ్చి సంతకం చేశాడు కాబట్టే నీకు ఆపరేషన్ చేశారు. ఆ ఇన్స్పెక్టర్ ఆయన్ని రానిచ్చారా? మంచివాడు కష్టంలో ఉంటే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేసిపోతాడమ్మా. అలాగే సత్య రావడానికి ఎవరో సహాయం చేశారు. ఇక్కడికి వచ్చాడమ్మా. నిన్ను కళ్ళారా చూసుకున్నాడు. సంతకం చేసి వెళ్ళిపోయాడు. నాకు తెలుసండి. నాకు బాగోలేదు అంటే ఆయన చూడకుండా ఉండలేరు. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల్ని చిన్న కష్టం విడదీయగలుగుతుంది. కాని ఇంత కష్టంలో కూడా మీ మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది అంటే మీరు ఆ ఆది దంపతులంతా గొప్పవారమ్మా. ఆ ఎస్ఐ గడికి చిల్లరిస్తే చాలు ఏదైనా చేస్తాడన్న. ఇలా రివర్స్ అయ్యాడేంటి మావా? అదే నాకు అర్థం కావట్లేదు అల్లుడు. కరెన్సీ మారింది కదా అని వాడు మారినట్టున్నాడు. మనకే వార్నింగ్ ఇచ్చాడంటే ఈ కేసులో మన పరిస్థితి ఏంటి మావా? నాకు అదే భయంగా ఉంది అల్లుడు. సాక్ష్యాధారాలు గట్టిగా లేవు అంటే కేసుకు తేడా వస్తుంది. కేసులో కాదు, మనకి తేడా వస్తుంది. ఆ ఎస్ఐ గడు మనల్ని ఎలాగోలా ఇరికిచ్చేస్తాడు. వాడు భయపెట్టగలడు. అప్పుడప్పుడు పనిచేసే మెదడు కూడా పనిచేయదు. భయపెట్టడం కాదు మావా, జరగబోయే చెప్తున్నాను నేను. ఇప్పుడు సాక్షి స్ట్రాంగ్ గా లేదు అంటే ఆ సత్యగాడు బయటకు వచ్చేస్తాడు. కేసు మళ్ళీ మొదటికొస్తుంది. ఎలాగైనా ఆ ఎస్ఐ గాడు మనల్ని కేసులో ఇరికించడం కన్ఫర్మ్ మావా. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కోసమైనా గట్టి సాక్ష్యం సంపాదించాలి మావా. మన తరఫునంత స్ట్రాంగ్ గా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఏంటి ఈ మధ్య మీ మామ అల్లుళ్ళు మాట్లాడుకోవడం ఎక్కువైంది? ఏవో సాక్ష్యాలంటున్నారు. అంటే అమ్మా, సాక్ష్యాల మీద ఆధారపడి న్యాయం జరగాల్సిన వాళ్ళకి జరగట్లేదేమో అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికి న్యాయం జరగట్లేదు? ఎవరో ఏంటి సునందా, మన ఊళ్ళోనే మా నాన్న వలన ఆసుపత్రి పాలైన వాళ్ళకి న్యాయం జరుగుతుందా? చీ 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 చీ, దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదమ్మా. తినే తిండిలో విషం పెట్టి జనాల ప్రాణాలతో ఆడుకున్న మా బావగారు హాయిగా బయట తిరుగుతున్నాడు. పాపం, కొత్తగా ఉద్యోగంలో చేరిన కుర్రాడు మా నాన్న గురించి తెలియక ఆయన చేసిన తప్పును నెత్తినేసుకుని జైల్లో కూర్చున్నాడు. మా బావ ఏదో ఒకటి చేసి 2 రోజుల్లో ఆ కుర్రాన్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇక బాధితులకు న్యాయం ఏం జరుగుతుంది చెప్పు? అదేంటి, కోర్టులో శిక్ష పడుతుంది కదా? ఎలా పడుతుంది సునందా? సాక్షి ఉంటే కదా పట్టానికి. ఆయన పెట్టిన తిండి తిని హాస్పిటల్లో బాధపడుతున్నారు కదా, అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అమ్మడో, కడుపులో కత్తి దిగిన వాడు ఎడితేనే పొడిచిన దానికి సాక్ష్యం ఏది అంటున్నారు. అలాంటిది వాళ్ళ సాక్ష్యం ఎలా చెల్లుతుంది? అంటే సాక్ష్యం చెప్పేవాళ్లే లేరా? ఉన్నారమ్మా, ఉన్నారు. కాని చెప్పే ధైర్యం ఏది?
మా బావగారు ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మీ అంతు చూస్తానని అందరినీ బెదిరిస్తున్నట్ట. అవును సునంద, మా నాన్నని కాదని ఆయనకి ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పే ధైర్యం ఎవరికుందో చెప్పు. అసలే హత్య చేసి జైలుకెళ్ళొచ్చిన మనిషి మా బావ. ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే వాళ్ళని ఏం చేస్తాడోనని ఎవడికి వాడు భయపడి చస్తున్నాడమ్మా. అవును సునంద, మా నాన్న ముందు న్యాయం బతకదు. న్యాయాన్ని బతకనివ్వడం, న్యాయం కోసం నిలబడ్డవాడిని బతకనివ్వడం. అప్పుడు నేను నిలబడతాను. వద్దు సునంద, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏం జరుగుతుందండి? చూస్తాను, నన్ను ఎలా బెదిరిస్తాడో చూస్తాను. అది కాదమ్మా, ఆ మనిషి అసలే మంచివాడు కాదు. అయితే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అయినా ఆయనకి భయపడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టులో సాక్ష్యం నేను చెప్తాను. ఆయన నన్ను ఏం చేస్తాడో చూస్తాను. ఆయనో నేను తేల్చుకుంటాను. అల్లుడు, ఎవరున్నారు అనుకుంటే నేనున్నానంటూ మీ ఆవిడే వచ్చింది. ఇక మనకు దిగులే లేదు. బలమైన సాక్ష్యం దొరికింది. సెకండ్ని చూస్తే ధనుర్బాణాలు వేసిన భీష్మాచార్యుడిలాగా మీ ఆవిడ్ని చూస్తే మీ నాన్న నోరు మెదపలేడు, కాలు కదపలేడు. భలే ఇరికించావు మావా. అల్లుడు, అడ్డదారులకి రూట్ మ్యాప్ లాంటి వాడిని నేను. సమస్య మన దాకా వస్తే వదులుతానా? సునంద సాక్ష్యం చెప్పింది అంటే కోడలే సాక్ష్యం చెప్పింది కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానము రాదు. కోర్టు నమ్మకానికి బలం పెరుగుతుంది. ఎలాగూ అర్జునులాగా అమ్మాయి రంగంలోకి దిగింది కాబట్టి నేను కృష్ణుడిలాగా రథం నడుపుతాను, చూస్తూ ఉండు. నువ్వు సూపర్ మావా. ఇప్పుడు ముందేసి అర్జెంటుగా పంకజం దగ్గరికి వెళ్ళాలి. వారిని అమ్మ కడుపు కాల. సమయం దొరికితే పంకజం అంటావేంటి? ఇప్పుడే విషయం కాస్త పాకాన పడుతోంది. కాస్త ఓపిక పట్టు, తర్వాత తెలుదు గాని. ముందు ఆ లాయర్తో మాట్లాడదాం. బాబూ. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. ఆ అమ్మాయికి ఆపరేషన్ జరిగి ఆనందంగా ఉందంటే కారణం నువ్వేనయ్యా. నాదేముంది సార్, రిస్క్ చేసి నువ్వు సత్యాన్ని బయటికి పంపించావు కాబట్టే ఆపరేషన్ జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. నాకు భార్యాబిడ్డలు ఉన్నారయ్యా. ఆ కష్టం నాకు తెలుసు. అందుకే 2 ప్రాణాల కంటే నాకు నా ఉద్యోగం ఎక్కువ కాదనిపించింది. నీ పెద్ద మనసుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యా, ఏంటయ్యా తమరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి? నీ మంచితనానికి నమస్కరించకపోతే నాకు సంస్కారం లేనట్టే. ఒక్కసారి అబ్బాయిని కలవచ్చా? వెళ్ళండి. బాబూ, నీ ఆలోచనంతా
అమ్మాయి గురించేగా. ఆ అమ్మాయి వాళ్ళకి ఇక ఏ ప్రమాదం లేదయ్యా. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగి దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. నిజమా సార్? నిజమయ్యా. డాక్టర్ గారు చెప్పగానే ఈ తీయటి కబురు నీకు చెప్పాలనే వచ్చాను. ఇక ఏ దిగులు లేదయ్యా, అంతా మంచే జరుగుతుంది. రేపు కోర్టుంది. లాయర్ గారు బెయిల్ తీసుకుంటారు కాబట్టి రేపు నువ్వే హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూడొచ్చు. నమస్కారం హరిశ్చంద్ర ప్రసాద్ గారు. రేపటి గురించి చాలా ప్లాన్లు చేసినట్టున్నారు. వేలొస్తుందనా? నీ స్టేషన్లో నువ్వు ఏమైనా చేయగలవు, కోర్టులో ఏమీ చేయలేవు. అదా మీ ధైర్యం? బెయిలు రావాలి కదా. బెయిల్ వస్తుంది ఇన్స్పెక్టర్. దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ ఏర్పాట్లు చేసినా బెయిలు రావాలి కదా. ఆ బెయిల్ ఎలా వస్తుందో నేను చూస్తాను. ఇన్స్పెక్టర్, నేను చెప్పేది నిజమండి. ఈ కేసులో వాణ్ణి దోషిగా నిరూపిస్తానని మా డీసీపీ గారికి మాటిచ్చాను. లేదంటే నా ఉద్యోగం పోతుందండి. ఎస్, ఆ చివరిది ఖచ్చితంగా జరుగుతుంది. అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ బెయిల్ సంగతి నేను చూసుకుంటాను. బెయిల్ వస్తుంది, నువ్వు బయటకు వస్తావు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మరి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలుగుతారా? చెప్తాను. ఆయన పాపానికి ఆ అమాయకులు ఎలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో చెప్తాను. ఈ ధైర్యం కోర్టు వరకు ఉంటుందా అని. అందరిలా ఆయనకి భయపడే పిరికిదాన్ని కాదు.